మా ఇంట్లో మొదటిసారి సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాము. ఏవేవో చేయాలనుకుంటున్నాము. కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అస్సలు అర్థం అవ్వట్లేదు. మార్నింగే ఇంట్లో హడావిడంతా స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే అత్తయ్య షురూ చేసేసింది. అన్ని జొన్నలు, రాగులు, సజ్జలంతా మంచిగా చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్లి మిల్లుకి పట్టించుకొని రావాలి. ప్రీవియస్లీ మన ఛానల్‌లో ఒక సిల్పిండి వీడియో అని చేశాను కదా! అయితే సంక్రాంతికి ఈ సిల్పిండి అనేది డెఫినెట్‌గా చేస్తారు. నార్మల్ రోజుల్లో తినేదానికంటే ఈ టైంలో ఇంకా టేస్ట్ ఉంటుందంట. అదే కాకుండా సజ్జలతో చుర్మో అండ్ బూరెలు కూడా చేస్తారు. అవి చాలా బాగుంటాయి. మా సైడ్ అయితే అవి ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ రెగ్యులర్ గా మా ఇంట్లో వీక్లీ వన్స్ అన్నా తింటాము. ఇవి చాలా హెల్దీ అండ్ రిచ్ ఇన్ కాల్షియం అండ్ ఐరన్ కదా. సో మీ పిల్లలకు కూడా ఇలాంటివి అలవాటు చేస్తూ ఉండండి. నేను ఫర్దర్ వీడియోస్ లో సజ్జ బూరెలు అండ్ సజ్జతో చుర్మో ఎలా చేస్తారో చూపిస్తాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హరమ వ్లాగ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసిన న్యూ వీడియోస్ అప్డేట్స్ మీకు రావాలనుకుంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అవన్నీ మిల్క్ ఇచ్చేసి మేమైతే సిటీకి వచ్చాము, నేను మా వారు. మేము వెళ్లే లోపు వాళ్ళు ఇంకా పట్టించి పెట్టేస్తారనమాట. సో రిటర్న్ లో తీసుకొని వెళ్ళిపోతామని అక్కడ చెప్పేసి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే చెరుగడలు తీసుకుందామని వెళ్ళాము. ఇవి ఎంతెంత హైట్ ఉన్నాయో, కానీ మాకు కావాల్సింది ఒక చిన్న పీస్ మాత్రమే. మనకు కావాల్సిన పీస్ అయితే దొరకదు, కానీ ఒక గడ మొత్తం తీసుకొని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేయించి తీసుకెళ్దాము. ఊర్లో ఉంటే ఈ పండగ వైబే వేర్లా ఉంటుంది కదా. కానీ పాసిబుల్ కానప్పుడు మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడే మన దాంట్లో సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. నేను మార్నింగ్ ఏం తినకుండా వచ్చేసాను. సో ఒక జ్యూస్ అన్నా తాగుతాను అంటే జ్యూస్ ఇప్పించారు మా వారు. నేను ఆర్డర్ చేసిన జ్యూస్ రావడానికి కొంచెం టైం పట్టింది. ఆయనది ఫస్ట్ వచ్చింది కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను. అంతే, నీది నీకే కావాలి, నాది కూడా నీకే కావాలి అని చెప్పేసి దానికి అసలు నా మీద ఎన్ని కౌంటర్స్ వేశారు తెలుసా. ఫస్ట్ తీసుకున్న మాత్రాన దానికి ఏమైంది, నెక్స్ట్ వాళ్ళు తీసుకోవచ్చు కదా, రెండు సేమ్ అయితే పర్లేదు. కానీ నేను ఒకటి ఆర్డర్ చేశాను, ఆయన ఒకటి ఆర్డర్ చేశారు. సర్లేండి, ఇంకా మా జ్యూస్ గోల పక్కన పెట్టేసి హర ఈవినింగ్ వేసుకునే అవుట్ఫిట్ మీద బ్యాంగిల్స్ కావాలి. అదేంటో గానీ హర వేసుకునే ఈ బట్టలు, ఈ చిన్న చిన్న బ్యాంగిల్స్ నేను వేసుకునే వాటికంటే కాస్ట్లీగా ఉన్నాయి. అది కూడా ఎలాగో కంప్లీట్ చేసేసాను. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఫ్రూట్ మార్కెట్ కని వెళ్ళాను అనమాట. అసలు ఈ మార్కెట్ చూడండి ఎంత హడావిడిగా ఉందో. పండగని కాదు కానీ రెగ్యులర్ గా ఈ మార్కెట్ ఇంతే రద్దీగా ఉంటుంది. నేను ఈ మార్కెట్ కి నా సీమంతం టైంలో ఒక్కసారి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు హరా కోసం అని వచ్చాను. నార్మల్ డేస్ లో పోల్చుకుంటే పండగ సీజన్ లో అయితే ₹1 వచ్చేది ₹5 వస్తుంది కదా. నేను ఏదైనా తీసుకోవాలి అనుకుంటే లిస్ట్ రాసుకొని మరీ వస్తాను. ఆ లిస్ట్ లో ఉన్న అన్ని తీసుకున్నా మళ్ళీ ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే డెఫినెట్ గా వస్తుంది నాకు లాస్ట్ కి అయితే. నాకు ఇలా అనిపిస్తున్నట్టు మీకు కూడా అనిపిస్తుందా? ఎవరైనా రిలేటబులా? ఏదైతే ఏంది, మొత్తానికి ఆ మార్కెట్ నుంచి బయటపడ్డాము. నాకు కాల్ కొంచెం నొప్పిగా ఉంది, చాలా సామాన్లు తీసుకోవాలి కదా. సో బండి మీద అయితే పాసిబుల్ కాదు, కానీ కార్ తీసుకొని రమ్మన్నాను. అప్పుడు వద్దు అంటే అర్థం కాలేదు, కానీ అది తీసుకొని వచ్చుంటే డెఫినెట్ గా ఎక్కడో ఒక దగ్గర స్ట్రక్ అయ్యే వాళ్ళము. నాకు పూజ కోసము ఇంట్లో ధూపం ఇవ్వడానికి ఆ హోల్డర్ కావాల్సి వచ్చింది. దాన్ని అసలు ఏమంటారో ఐడియా లేదు. సో అక్కడ కనిపించింది, దాన్ని చూపించి అడుగుతున్నాను ఇందులో సైజెస్ ఏమన్నా అవైలబుల్ ఉన్నాయా అని. ఇప్పుడైతే ఏదైనా సరే ఆన్లైన్ లోనే అవైలబుల్ ఉంటాయి, కానీ డైరెక్ట్ గా తీసుకున్నప్పుడు ఆ ఫీల్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకా అన్ని ముగించుకొని అయితే వచ్చేసాను. ఆన్లైన్లోకి ఎంటర్ అవ్వగానే ఒక 3 ముంగీసలు కనిపించాయి, ఒక దాని వెనుక ఒకటి వెళ్తూ ఉన్నాయి. వీడియో తీద్దామని ఫోన్ తీసే లోపే పారిపోయాయి. కొంచెం దూరం నుంచి చూసి దాన్ని నేను ఎలక అనుకున్నాను, కానీ అదంట ముంగీస. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి వచ్చేసి మళ్ళీ స్నానం చేసేసి ఫస్ట్ పూజ అయితే చేసుకున్నాను. ముందు ఇంట్లో దీపం పెట్టి దాని తర్వాత భోగి పళ్ళు పోయాలంట పిల్లలకి. అండ్ ఫైనల్లీ ఇది వచ్చేసి భోగి రోజు వీడియో. ఈ వీడియోలో హరకి మేము భోగి పళ్ళని పోస్తున్నాము. ఇంతకు ముందు చెప్పినట్లు మా ఇంట్లో సంక్రాంతి ఫెస్టివల్ అనేది ఫస్ట్ టైం అనమాట జరుపుకోవటం. ప్రీవియస్ ఇయర్స్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో జరుపుకునే వాళ్ళం. సో అక్కడ నాకు ఇవన్నీ తెచ్చుకోవడం అంత కష్టమయ్యేది కాదు. అమ్మకి తెలుసు కదా, సో మార్కెట్ కి వెళ్తే ఏమేం కావాలో అన్ని తీసుకొని వచ్చేసేది. ఇక్కడ కూడా దొరుకుతుంది, కానీ కొంచెం కష్టం అనమాట, మనం చాలా వెతకాలి. పూజ చేసేసే లోపు బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా మా
ఫ్లవర్ సెట్ చేసేసారు. ఇంకా అమ్మ అయితే హరని రెడీ చేసేసింది. హరకు ఆ జుట్టు కావాలన్నది. ఆ జుట్టు కోసం దాదాపు ఒక 3-4 షాప్స్ వెతికాము ఆ మార్కెట్ లో. దానికోసం తీసుకున్న డ్రెస్ వేరు, కానీ అది ట్రెడిషనల్ వేర్ వేసుకోవాలని ఇది వేసేసుకుంది. నేను ఆ జుట్టు పెట్టాను కానీ ఆ జడగంటలకున్న ఆ రబ్బర్ బ్యాండ్ మాత్రం తీయలేదన్నమాట. అది ఇప్పుడు తీయమని తీపిస్తుంది. వీడియో తీస్తున్నది గమనించి ముందే చెప్పేస్తుంది లైక్, షేర్, సబ్స్క్రైబ్ హరమ్మ వ్లాగ్స్ అని. ఈ మధ్య నా కూతురు మాత్రం నాకంటే ఎక్కువగా అదే చెప్పడం షురు చేసింది. హ్యాపీ భోగి అనవే తల్లి అంటే హ్యాపీ దివాళీ అని చెప్తుంది. పెద్దగా అయితే ఏం చేసుకోవట్లేదు, జస్ట్ ఇంట్లో వాళ్ళమే చిన్నగా చేసేసుకుంటున్నాము. సో ఫస్ట్ ఇంకా మనము భోగి పండ్లను అయితే కలుపుకుందాము. భోగి పండ్ల కోసం రేగు పండ్లు, చెరుగడలు, బంతిపూ రెక్కలు, చిల్లర నాణాలు అండ్ అక్షింతలు కూడా కలుపుతారు. మరి కొందరైతే శనగలు లేక పిల్లలకి ఇష్టమైన చాక్లెట్స్ కూడా కలిపి పోస్తారనమాట. నార్మల్ గా అయితే 5 years లోపు ఉన్న చిన్న పిల్లలకి మాత్రమే భోగి పళ్ళను పోస్తారు. ఒక నమ్మకం అన్నమాట, చిన్న పిల్లలకి ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుందని. భోగి సందర్భంగా చుట్టుపక్కనున్న పెద్దవాళ్ళందరినీ పిలిచి పిల్లలకి హారతి ఇచ్చి దిష్టి తీయిస్తారు. గుప్పిట నిండుగా భోగి పళ్ళను తీసుకొని 3 సార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా పోస్తారు. దాని వల్ల పిల్లలకి ఎలాంటి దిష్టి అనేది ఉన్నా పోతుందని. అదే విధంగా రేగి పళ్ళను తల మీద పోయటం వల్ల శ్రీమన్నారాయణి ఆశీస్సులతో పాటు సూర్య భగవానుని ఆశీస్సులు కూడా ఉంటాయంట. ఈ భోగి పండ్ల వేడుకనైతే నేను హర పుట్టినప్పటి నుంచి ప్రతి ఇయర్ చేస్తాను. ఫస్ట్ అయితే హరకు బొట్టు పెట్టేసి దాని తర్వాత పాదాలకైతే పసుపు రాసాను. అదేంటో తెలియదు కానీ ఈ ఇయర్ హర కొంచెం స్పెషల్ గా కనిపించింది. ఎంతో నిండుగా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఇంకా చివర్లో అయితే అమ్మ ఏడ్చేసింది కూడా దాన్ని చూసి. అదేదో కానీ అంతా మిక్స్డ్ ఎమోషన్స్ అయిపోయాయి. లాస్ట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ కూడా అలా ఏం అనిపించలేదు. ఈ ఇయర్ అదో కొత్త ఫీలింగ్ వచ్చిందనమాట. ఇంకా ఫస్ట్ అయితే హరకు నేనే భోగి పళ్ళు పోసేసాను. హరమ్మకి మాత్రం అసలు అక్కడ ఏం జరుగుతుందో దాంతో అస్సలు సంబంధం లేదు. అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, నేను ఎప్పుడు తినాలా అని చూస్తుంది ఆ చాక్లెట్స్ ని. బట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలా దిష్టి తీసిన వాటిని పిల్లలు అస్సలు తినొద్దనమాట. మరి వాటిని ఏం చెయ్యాలి అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. కొంతమందికి అయితే కొంతవరకు తెలుసు, మరికొందరికి తెలియకపోవచ్చు. మనం పిల్లలకి భోగి పళ్ళు దిష్టి పోవాలని పోస్తాం కాబట్టి భోగి పళ్ళలో కలిపిన చిల్లర కాయిన్స్ ఉంటాయి కదా, వాటిని ఎవరైనా యాచకులకు గాని లేదా పిల్లలకి ఏదైనా ఇష్టమైన వాటిని కొనివ్వచ్చు. రేగి పండ్లు, చెరుకు గడలు, పూల రెక్కలు, అక్షింతలు ఎవరు తొక్కని చోట లేదా పారే నీటిలో కూడా పొయ్యొచ్చు. కొంతమంది రేగు పళ్ళు పోసేసిన తర్వాత వాటిని చీపురుతో ఊడుస్తారు. అలా అస్సలు చెయ్యొద్దు. ఏదైనా క్లాత్ తీసుకొని క్లీన్ చేసేయాలి. మరి కొందరు ఏం చేస్తారంటే భోగి పళ్ళు పోసేసిన తర్వాత కొత్త బట్టలు కూడా పెడతారనమాట చిన్న పిల్లలకి. మేము కూడా హర కోసం బట్టలు తెచ్చాము. అదే విధంగా అమ్మ వాళ్ళు కూడా హర కోసం కొత్త బట్టలు తెచ్చారనమాట. మాతో పాటు మీరు కూడా హరని బ్లెస్ చేసేయండి. చాలా సింపుల్ గా, చాలా సరదాగా జరిగిపోయిందనమాట ఈ ఇయర్ మా ఇంట్లో భోగి పండుగ. మరి మెయిన్ గా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇలాంటి ఈవెంట్స్ ఏమన్నా వస్తున్నాయి అంటే ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఎలా రెడీ చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అని చెప్పేసి. అదో డిఫరెంట్ వైబ్ ఉంటుంది కదా. నిజానికి హరకి ఇక్కడ మస్తు నిద్ర వస్తుంది అనమాట. ఈ రోజు ఎర్లీ మార్నింగే 5:30కి ఏమో లేచింది. భోగి మంటలు వేస్తున్నారు, అక్కడ ఎక్కువగా సౌండ్ ఉందన్నమాట. దానికి లేచి కూర్చుంది. అప్పటి నుంచి అస్సలు నిద్రపోలేదు. ఇప్పుడు ఈవినింగ్ టైంలో ఏమో రెడీ చేసేదాకా వెయిట్ చేసేసి ఇప్పుడు ఈ టైంలో మేడం గారికి నిద్ర వస్తుందంట. ఇంకా ఇంటి నుంచి వాళ్ళ మామయ్య వాళ్ళు వీడియో కాల్ చేసేసి మాట్లాడుతున్నారు. ఈ డ్రెస్ లో, ఈ గెటప్ లో హర ఎలా ఉంది, చాలా ముద్దుగా ఉంది కదా. అయితే ఇప్పుడు అర్జెంట్ గా ఆ డ్రెస్ తీసేసేయాలంట. డ్రెస్ లో చాలా నిండుగా ఉన్నావు తల్లి, కొన్ని ఫొటోస్ అన్నా దిగు అంటే ఆహా లేదు, నాకు అర్జెంట్ గా ఈ డ్రెస్ తీసేసే, నేను వెళ్ళి రంగోలీ వేయాలి అంటుంది. చాలా వరకు ట్రై చేశాను కొన్ని ఫొటోస్ తీయటానికి అని చెప్పేసి, అస్సలు వినలేదు. ఇంకా చివరికి అయితే ఏడ్చేసింది. సో ఎందుకు ఇంకా ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఇంకా ఒక్కొక్కటి తీయించేస్తుంది అనమాట. అమ్మ ఏమో కనీసం ఒక గుర్తుగా ఈ గెటప్ లో ఒక ఫోటో తీస్తాను అంటున్నా వినటం లేదు. అదేదో గెట్ రెడీ విత్ మీ వీడియోస్ తీస్తూ ఉంటారు కదా, ఇలా అన్రెడీ విత్ మీ హరా అనే వీడియో తీస్తుంది. అయినా సరే దాని ఫేస్ లో ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి, దానికి నచ్చకుండా తీస్తున్నామని. సో దీని ఎప్పుడు ఇలానే ఉంటుందన్నమాట. ఫంక్షన్ అయ్యే ముందు రెడీ అవుతుంది, ఫంక్షన్ తర్వాత జల్దీ తీసేయమంటది. ఈ సంవత్సరం జనవరి భోగి పండుగ వేడుక అయితే మా ఇంట్లో చాలా బాగా జరిగింది. చిన్న పిల్లలున్న అందరి ఇంట్లో ఇలానే బాగా జరిగిందని ఆశిస్తున్నాను. అందరికీ భోగి మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ our YouTube
ఛానల్ హారమ్మ వ్లాగ్స్. బాయ్.